అలా ఖాళీగా ఉండకపోతే లూడో ఆడుకోవచ్చు కదండి. జేసీ బాధలో ఉన్నాడు. ఎప్పుడొస్తాడు? బాధపడకు జేసీ, కష్టాలు మనుషులకే వస్తాయి, కాకపోతే నీకు కూడా వచ్చాయి. ఇది నిజంగా ఓదార్పానా? అవును, దగ్గరికి తీసుకుని కౌగులించుకుని మరీ ఓదార్చాలనుంది, కానీ చేతులు సరిపోవని ధైర్యం చేయలేకపోతున్నాను. అయినా ఇదంతా మీ వల్లే రెడ్డి గారు. ముందు మీ చెల్లన్నారు, ఆడేమో మరదలన్నాడు, అదేమో పెళ్లి వరకు బాగానే ఉంది, శోభనం అనగానే చచ్చిపోయింది. మీరందరూ ఇంటికి ఇల్లాలని తీసుకెళ్లారు, నేను శవాన్ని తీసుకెళ్లాను. ఫోన్లే, మీ పేరెంట్స్ డిసప్పాయింట్ అవ్వకుండా ఏదో ఒకటి తీసుకెళ్ళావు. శ్వేత, ఇంత పెద్ద మనిషి ఏడుస్తుంటే బిల్డింగ్లో ఏదో ప్లంబింగ్ వర్క్ జరుగుతుంది అనుకుంటారు, దగ్గర నువ్వే ఓదార్చాలి. ఇందాక నుంచి ఫిష్ బౌల్ చూస్తూ శ్రీదేవి శ్రీదేవి అని కలవరిస్తున్నాడు. చేపలో శ్రీదేవిని చూసుకుంటున్నట్టున్నాడు. అంతవరకు అయితే ఓకే. అంటే అంటే మందులకి స్టఫ్ లేకపోతే పులుసు చేసుకు తినేస్తాడేమో అని. మిరపదీగల నా జీవితంలోకి వచ్చింది. మాడి మసైపోయింది. ఏమైంది? జేసీ ఒంటరితనాన్ని భరించలేకపోతున్నాడు. కుక్కని పెంచుకోమనండి. ఆల్రెడీ చేపను పెంచుకుంటున్నాడు, ఇప్పుడు అది భరించలేకపోతుంది. అయినా నువ్వేంటి విరాస్తా, ఆఫీస్కి ఇంత ఇర్రెగ్యులర్గా వస్తున్నావు? మా తాతగా చనిపోయారు చేసి, సో ఆ కార్యం అవి ఉంటాయి కదా. అవును పాపం, శోభనం కూడా ఆగిపోయింది. ఆ విషయం ఆయన అడిగాడా అండి? రెడ్డి గారు ప్లీజ్ మీ టేబుల్ దగ్గరికి వెళ్ళండి. శ్వేత, చేప జాగ్రత్త. మొత్తానికి అనుకుని సాధించావరా? థ్యాంక్ యూ సార్. ఏంటి సార్ అందరూ స్వీట్స్ తింటున్నారు, ఏంటి సంగతి? మీరు కూడా నోరు తీపి చేసుకోండి. ఎవరా? సార్. థ్యాంక్ యూ. ఏంటి విషయం? మా ఆవిడికి 4 నెలలు సార్. నీకు పెళ్ళి 4 నెలలు అయింది కదరా? అంటే నేను డ్యూటీలో సిన్సియర్గా ఉంటాను సార్. ఆడికి అదృష్టం దరిద్రం పట్టినట్టు పెట్టేసిందండి. నాకు దరిద్రం చుండ్రుల్లో అంటుకుంది సార్. ఉంచుకుంటే జుత్తురు పోతే, గోకితే రథం వచ్చేది. సార్ మీరు నాకు ఇంకా కంగ్రాట్స్ చెప్పలేదు. చెప్తాను రా, చెప్తా. మండపంలో ఫ్రీగా పెళ్లి చేసుకున్నావు, 4 నెలల్లో తండ్రి అయ్యావు, మా అందరికి అప్పులు ఇస్తున్నావు, ఇప్పుడు స్వీట్లు పంచుతున్నావు. సార్ వాళ్ళలో ఉన్నది ఏంటి, నాలో లేనిది ఏంటి సార్? ఫిజికల్ ఫిట్నెస్. సార్ ఒకసారి, ఇప్పుడు మీరు వాటర్ మెలన్ తింటారు కదా? అవును. పెక్కలు ఊసేకండి, నవలీస్ మింగేయండి, మంచిది. ఈడు నాకు టిప్స్ చెప్తున్నాడు సార్. మదన్ సార్, ఇలాంటి టిప్స్ ఏమంటే నాకు వాట్సాప్ చేయి. చెవిటాడు ముందు సంఖ్య ఊతే ఇన్స్ట్రుమెంట్ వాల్యూ పోద్ది. శ్వేత గారు, మీకు ఇలాంటి టిప్స్ ఏమైనా కావాలా? అవసరం లేదు, ఈ మూలికలు అమూల్ సంకొన్నాడికి ఇవ్వండి. వస్తున్నాడుగా మీ ఆయన, చెప్తా. రే మదన్, పొద్దున్న చాలాసార్లు కాల్ చేశాను, ఒకసారి కూడా లిఫ్ట్ చేయలేదు. మా ఆవిడని హాస్పిటల్కి తీసుకెళ్ళాను సార్. మీ ఆవిడనా? ఏమైంది? మా ఆవిడికి 4 నెలలు సార్. ఓ కంగ్రాచులేషన్స్ రా. థ్యాంక్ యూ సార్. నువ్వు కూడా మోతీచూర్ లడ్డు తినేసి. రే మదన్, ఆ హంతకుడు స్వీట్స్ ఇచ్చావంటే నా కోపాన్ని చూస్తా చెప్తున్నాను. ఎవడరా హంతకుడు? ఎక్కువ తక్కువ మాట్లాడుకో. శోభనం రోజే అంతరిక్షం నుంచి ఉలకరాలంటే మీద పడిపోయి ఉంటావు, చడుచుకొని చచ్చిపోయి ఉంటుంది. పాపం సార్ నా మరదలు. మీదేరా తప్పు. దానికి యాంగ్జైటీ డిసార్డర్ ఉందని చెప్పకుండా మోసం చేసి మరి పెళ్లి చేశారు. శోభనం గదిలో నన్ను చూడంగానే గుండె అయిపోయింది. సార్ మీకు కూడా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. నార్మల్. ఎంతో కష్టపడి మరీ తన పెళ్లి కొప్పించాను సార్. డైనోసార్ గుడ్డును తొక్కేశాడు సార్. శ్వేత, మాటలు తిన్నకొస్తే మంచిది, లేదంటే నా ఇన్ఫ్లుయెన్స్ చూపించాల్సి వస్తుంది. నాకు కూడా ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్సర్ చాలా మంది తెలుసు. అయితే అండి బొక్క, మీరు ఇలా గొడవపడి ఆయాసం తెచ్చుకోవడం తప్ప ఏం లాభం లేదు. కూర్చొని మాట్లాడుకుంటే అయిపోతుంది కదా. పెళ్ళం నాది, ప్రాబ్లం నాది, బాధపడుతుంది నేను, మధ్యలో వాడికేంటి నొప్పి? మదన్ సార్, నొప్పికి నీ దగ్గర టిప్స్ ఏమైనా ఉన్నాయా? రెడ్డి గారు, ఈ రెండు కలు తేలేస్తాడు, అఘోరాలతో తిరిగి ఘోరంగా తయారయ్యాడు.
అక్షయ్ అక్షయ్ భయపడకండి, ఇది శుద్ర పూజ కాదు, శివ పూజ. లయం చేసేవాడే నయం చేయగలడు. పోన్లేండి, ఎన్నాళ్ళకి భక్తి మార్గం పట్టాడు. పట్టేవాడెవడో పట్టించుకునేవాడెవడో అంతా ఆయన లీల. ఏంటి సార్ ఇది? వాడిది వైరాగ్యం, మంద దౌర్భాగ్యం. రెడ్డి గారికి ఏమైంది? దుఃఖముక్కలా బాగానే ఉన్నారు కదా. కడుపు చించుకుంటే కాలు మీద పడద్దండి. దూరగాయలు చించుకోండి. శ్వేత, కష్టాలు చెప్పే ముందు ఇండెక్స్ అది. ఈ వయసులో కష్టాలు కాళ్ళ నొప్పులు కాకపోతే గోవా ట్రిప్లు బాటమ్స్ అప్లు ఉంటాయా? రిటర్న్లో వెళ్ళేటప్పుడు దీన్ని పాన్ షాప్ దగ్గర అమ్మేద్దామండి. 4 సిగరెట్లు ఎక్కువిస్తాడు. గోల భరించలే గొంతు పీసు చంపేస్తాడు. నా మీద కాన్సన్ట్రేషన్ ఎక్కువ అయ్యి రెడ్డి గారు కష్టాలు చెప్పడం మర్చిపోయారు. ఏం చెప్పమంటారండి? కడుపు చించుకుంటే కాలు మీద పడద్ది. ఇది ఆల్రెడీ చెప్పారండి. మా ముందు కొత్తగా అనుమానం జాబ్ స్టార్ట్ అయిందండి. నాకు ఆల్రెడీ పెళ్లి అయిపోయిందని, నా మొదటి భార్యని గ్యాస్ లీక్ చేసి చంపేశానని అనుకుంటుంది. శృతిజీ, గ్యాస్ లీక్ చేసి చంపేసేంత దుర్మార్గుడు కాదు మన రెడ్డిజీ. చూసారా, మీరు కూడా హిస్ నాట్ బ్యాడ్ గా అంటున్నా, కానీ ఫస్ట్ వైఫ్ లేదని చెప్పట్లేదు. నేను అంత ఆలోచించలేదు కదా. సేమ్ నేను ఎలాగా ఆన్సర్ చేశాను. అప్పుడే స్టార్ట్ అయింది ప్రాబ్లం. అదో ప్రాబ్లం ఏంటంటే, ఆల్రెడీ మీకు ఇంతకు ముందే అద్వికతోనే శుభ్రతోనే ఎవరు ఉందని తెలిసింది అనుకోండి, ఢిల్లీ తగలడిపోద్ది. అంటే ప్రసాద్ గారు, మంటలు ఆర్పాలంటే నీళ్లు పోయాలండి, పెట్రోల్ కాదు. సమయానికి నీళ్ళు దొరకలేదండి. ఇచ్చట మూత్రం పోయిరాదంటే పర్యావరణం పాడైపోకూడదనండి. గోడ తెరిచిపోయి కూలిపోద్దని కాదు. అసలే మండిపోయి ఉంటే నీళ్లు దొరకలేదని సెటర్లు ఒకటి. రెడ్డి గారు, ఇప్పుడు ఏమంత పని అయిందని? ప్రతిరోజు ఇలా అనుమానంతో గొడవలు పడుతుంటే వయసు రూపే ముసలా అయిపోతామండి. పోన్లేండి, ఫ్రెష్ ఫ్రూట్స్ కంటే డ్రై ఫ్రూట్స్కే వాల్యూ ఎక్కువ. ఏది ఫ్రెష్ ఫ్రూట్, ఏది డ్రై ఫ్రూట్ కొనుక్కునే ముందు చూడరా. ఇందాక రీల్ చూడుతున్నావు. प्रसाद जी, आप अच्छे लड़के हो. बहुत शुक्रिया जी. ఈ అచ్చా లడ్కానే లగడీ కపూర్లో లత్కో రేసాలేసాడు. సాక్ష్యాలు లేకుండా ఏది విరాయిస్తా నమ్మదు. శివుడాజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. ఆయన ఆజ్ఞ జరిగితే నమ్మక తప్పదు. వీడి తత్వం చెప్తున్నట్టు లేదు, నాకు వార్నింగ్ ఇస్తున్నట్టుంది. రెడ్డి గారు, ఆ సౌండ్ ఏంటండి? సముద్రం ఉపరితలం నుంచి బ్లూ వేల్ బయటకు చూపురు వదిలినట్టు. జేసీ ఏడుస్తున్నాడు. అప్పుడు క్యాబిన్ నుంచి సౌండ్ రావాలి, కానీ బయట నుంచి వస్తుంది ఏంటి? బయటికి తెలియకూడదని బాత్రూంలో కూర్చుని ఏడుస్తున్నాడు. కొంతమంది అంతేలేండి, బాత్రూంలో కూర్చొని ఏడుస్తారు. కొంతమంది పక్కోడ మీద పడి ఏడుస్తారు. రెడ్డి గారు, ఈ మధ్య మనలో ఐకమత్యం దెబ్బతింది, గమనించారా? ఫ్రస్ట్రేషన్ సార్. సొల్యూషన్ ఏమంటారు? ఇంట్లో ఫుడ్ ప్రిపేర్ చేయకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టుకుంటాం. అంటే మీకు అర్థమైంది, ఓవర్ యాక్షన్ చేయకండి. రెడ్డి గారు, మీకు వర్క్ చేయమంటే ఇక్కడ కూర్చొని కష్టసుఖాలు చెప్పుకుంటారేంటండి? మన మధ్య నున్న ప్రాజెక్ట్ ఫినిష్ అయితేనే కంపెనీ రన్ అయ్యేది. బాగానే వర్క్ చేస్తున్నాం కదా చేసి. బాగానే వర్క్ చేస్తున్నారా? మీ అందరి మధ్య కోఆర్డినేషన్ ఉందా? ప్రాజెక్ట్ టెస్టింగ్కి వెళ్ళిందా ఇప్పటి వరకు? దీని రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? జేసీ, హమ్ క్యా కరే? అందుకే ఒక అమ్మాయిని మీ టీం లీడర్ కింద అసైన్ చేస్తున్నాను. అమ్మాయా? ఇందాక బయట నుంచి ఆర్డర్ పెట్టుకోవడం అంటే ఇదేనా? స్తుతమతి అయిన ఆంధ్ర కవి దూర్జటి పల్కుల కేల కల్గెను అతులిత మాధురీ మహిమ తెలిసెన్ భువనైక మోహనోదిత సుకుమార వార వనిత జనత ఘనతాపహారి సంతత మధురాధరోదిత సుధార సధారల గ్రోలుటంచుమీ
का मीनिंग क्या है? అవుట్ సైడ్ ఫుడ్. రెడీ టు డెలివర్. మీ రెజ్యూమే చూశాను. సో యా, ప్లీజ్ టెల్ మీ అబౌట్ యువర్ సెల్ఫ్ అండ్ యువర్ ప్రీవియస్ ప్రాజెక్ట్స్. అన్నీ రెజ్యూమ్లో పొందుపరిచాను సార్. పొందుపరిచావా? అవును సార్. మీ స్ట్రెంత్ ఏంటి? నేను ఒకసారి బ్యాటిల్ గ్రౌండ్లో దిగితే ఈవెంట్ ఏదైనా MVP నాదే సార్. మీ వీక్నెస్ ఏంటి? నేను రీకాల్ కోసం వెళ్ళి టైం ఎక్కువ వేస్ట్ చేస్తాను సార్. ఒక ప్రాజెక్ట్ ఫినిష్ అవ్వాలంటే ఏం కావాలి? టీమప్ సార్, టీమప్. ఎవరైనా డౌన్ అయినా వాళ్ళని రివైవ్ చేయొచ్చు, ఎవరికైనా ప్రాబ్లం ఉంటే వాళ్ళని కవర్ చేయొచ్చు సార్. మీ టెర్మినాలజీ నాకు అర్థం కావట్లేదండి. కానీ మీరు నాకు అర్థమయ్యారు సార్. అఫ్కోర్స్ మీ గురించి అంతా తెలుసు అనుకోండి. నా గురించా? అవును సార్, శ్వేత అంతా చెప్పింది. మీరే నా ఇన్స్పిరేషన్ సార్. వర్క్ రాకపోయినా ఇద్దరు ఎదలకు లైఫ్ ఇచ్చారని, ప్రాజెక్ట్ కోసం రాత్రి పగలు కష్టపడతారని చెప్పింది సార్. ఎప్పటికైనా మీ అంతటి వారిని అవ్వాలి సార్. మీ బ్లెస్సింగ్స్ ఉంటే అవుతాను అనుకోండి. ఇదంతా శ్వేతనే చెప్పిందా? తన అబద్ధం చెప్పుంటే నమ్మేవాడిని కాదు సార్. తను నిజం చెప్పింది కాబట్టే నమ్మాను. మీరు ఇవాళే జాయిన్ అయిపోండి, శ్వేత పక్కన కూర్చోండి, కాసేపట్లో వచ్చి వర్క్ ఇస్తా. అండ్ మీకు ఎలాంటి సపోర్ట్ కావాలన్నా మీకు నేనున్నాను. ఐఎమ్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. థ్యాంక్ యూ సార్. జేసీ గారు అన్నారు అంటే అయిపోద్దని అర్థం. వస్తాను సార్. ముండి మనకు అమ్మాయి పడితే వందనాన్ని పేరు పెట్టుకుందాం. అదే అబ్బాయి పడితే సత్యదేవని పెట్టేసుకుందాం. इंटरेस्ट नहीं है मुझे. రెడీ గారు, ఇందాక క్యాఫ్టేరియాలో ఒక అమ్మాయిని చూశానండి. బా ఏముందండి అమ్మాయి. ఆ అమ్మాయికి 40,000 ఉంటాయా? అందరికీ మీ అంత ఏజ్ ఉండదండి. హలో సార్. హలో సార్. హాయ్ మేడం. ఎవడాడు? మై హస్బెండ్. ఓహో అదనమాట. అలా కానివ్వండి. హలో హలో సార్. నేను మాట్లాడేడు. మీరాడే కనబట్టలేదేమో. హాయ్ సార్, నా పేరు అగ్గిరాజ్. అదేం పేరు? నేను పుట్టినప్పుడు మా గూడెం తగలబడిపోయింది సార్. అప్పటి నుండి అందరూ నన్ను అగ్గిరాజ్ అని పిలుస్తున్నారు సార్. అగ్గిబారటని పెట్టుకోవాల్సింది. రెడ్డి గారు, నాకు డౌట్ అండి. ఈ 3 పిల్లలిద్దరూ ముద్దుగా అగ్గి బుగ్గి అని పిలుచుకుంటారేమో. జనరల్ డౌట్. సార్, కొత్త రిక్రూట్మెంట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచి 2 పాల ప్యాకెట్లు ఎక్స్ట్రా వేయించమని నా మాటగా జేసీ గారు చెప్పండి. మనకు ఆర్డర్లు ఎత్తున్నాడండి. నేను కాషాయం తాగనండి. అది టీ అండి. టీ ఏంటి ఇలా ఉంది? అదే వాడిన టీ పొడి మళ్ళీ మళ్ళీ వాడితే అలానే ఉంటుంది సార్. థ్యాంక్ యూ. కంగారు పడుకో, అలవాటైపోతుంది. ఓహో. హలో సార్. ఉంది ఉంది ఉంది, చేతిలో రాజయోగం ఉంది. ఇటీ త్వరలో ఇల్లు కూడా కడతారు. మా వాడు మొదలు పెట్టించాడండి. పెళ్ళి అయిపోయాక రాజయోగం పడ్డావేంట్రా? నువ్వు జాతకాలు చెప్పి జనాలను మోసం చేస్తున్నావు TV5 మూర్తి గారు తెలిసిందనుకో, చెడ్డీ పగిలేలా తంతారు. రెడీ గారు, ఇందా క్యాఫ్టేరియాలో చూసిన అమ్మాయి ఏ పెళ్ళేనండి? అవునా? Yes, I'm single, oh, we want to mingle, and my friends are on the way. You got that good, good vibe, I want to spend some time back here with you. Oh, whoa, I got that good old times, you want to spend some time back here with me. Oh, whoa, and time after time I wonder who is she to me. హాయ్ అండి. Who is she గైస్, to me? మొన్న చెప్పా కదా, తనే మీ న్యూ టీమ్ లీడర్ సుమశ్రీ. తను చెప్పింది చేసుకోండి, ఎక్స్ట్రాలు చేయకుండా. రెడ్డి గారు, మీ ఇద్దరికే. హాయ్. హాయ్ ప్రసాద్ గారు, ఈ అమ్మాయి కోసం చచ్చిపోవచ్చండి. చచ్చిపోండి సార్, నా కాంపిటీషన్ తగ్గిద్ది. ఏంటి మీలో మీరు సీక్రెట్గా మాట్లాడుకుంటున్నారు? నాకు చెప్పొచ్చు కదా. ఏదో జోకేస్తే నవ్వుకుంటున్నామండి. జోకా? మాకు చెప్తే మేము నవ్వుతాం కదా. నాతో ఫ్రెండ్లీగా ఉండండి. అదే
నాకు మిమ్మల్ని ఇంతకు ముందు ఎక్కడో చూసినట్టు మన ఇద్దరం బాగా క్లోజ్ ఫ్రెండ్స్ లాగే అనిపిస్తుంది. మీ ఫేస్ చాలా ఫెమిలియర్గా కూడా ఉందండి. యాక్చువల్గా మనం హాయ్ అండి, ఈయన పేరు రెడ్డి గారు, మన ఆఫీస్లో పెద్ద ఉండేవారు. ఈయన మొదటి పిల్లలని గ్యాస్ లీక్ చేసి చంపేశారు. చచ్చిపోలేదండి, ఈయన దగ్గర నుంచి చంపేశాడు దిస్ గై. అబ్బా ఆహా, ఇతని పేరు ప్రసాద్ గారండి. ప్రపంచంలో దరిద్రం అంతా నెత్తి మీద పెట్టి తిరుగుతాడు. ఇతని పెళ్ళైంది కానీ ఫస్ట్ నైట్ అవ్వలేదు. రెడ్డి గారు, మన పరువు మనమే తీసుకుంటున్నాం. ముందు నిప్పెట్టింది నువ్వేరా? సార్ నాకేంటి ఇన్ని డీటెయిల్స్ చెప్పలేదు? అమ్మాయి కదండి, వీళ్ళు కామాంధులండి. ఫనీ. మీరేంటి అంత డల్గా ఉన్నారు? హాయిగా సాగిపోతున్న జీవితం, రత్నాల లాంటి పిల్లలు. దీన్ని అంతటిని పొగాకు మార్చేసింది. మీరు స్మోక్ చేస్తారా? వాళ్ళిద్దరు మనుషుల్లా బిహేవ్ చేయరు, ఎప్పుడు నన్ను ఏదో అంటూనే ఉంటారు. బట్ ఫర్ ఏ చేంజ్ ఈ ఆఫీస్లో కూడా ఒక సచిన్ ఉన్నాడు. ఈ శ్వేత వెనుక ఒక అగ్గిరాజు ఉన్నాడు. దీన్ని ఏదో ఒక రోజు తగలెట్టేసి దాడే. మరే అయ్యో కూల్, మీరు సీరియస్ అవ్వకండి సార్. మనమందరం ఫ్రెండ్లీగా వర్క్ చేసుకుందాం, ఓకే? బొక్కదేం లేదండి. ఈడు దాన్ని పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. అదేమో పందిరి కంఫర్ట్గా లేదని అడితే లేచిపోయింది. ఈడు రెండు మాట్లాడేసరికి వాడు ఫీల్ అయిపోతున్నాడు. ముండా జాదా బాత్ కర్ రేవ్. ముండి నాకు తెలుసు కదా. ఏంటి ముండా ముండి? పంజాబీలో అబ్బాయి అమ్మాయి అని. ఓకే ఓకే. అవును, జేసీ అంటే అప్పుడే వెళ్ళిపోయాడు. తనకేమైనా వర్క్ ఉందా? అదంత పెద్ద ఇంపార్టెంట్ క్యారెక్టర్ కాదండి. రీసెంట్గా పెళ్ళి అయితే ఫస్ట్ నైట్ రోజే పెళ్ళని చంపాడు. ఓ సో సాడ్. అమ్మాయిడు మరదలే. ఓ రెడ్డి గారు, నేను చెప్పేస్తానండి. నేను చెప్తానండి. నేను చెప్తాను సార్. నేను చెప్తానంటుంటే మళ్ళీ ఏంటి సీరియస్ గా మాట్లాడుకుంటున్నారు? మీకు వర్క్ విషయంలో ఎటువంటి హెల్ప్ కావాలన్నా, పర్సనల్గా ఎలాంటి ఫేవర్ కావాలన్నా మమ్మల్ని సంప్రదించండి. మేమున్నాం. ముండా నాకు ఆకలేస్తుంది. ఆర్డర్ పెట్టుకోమండి. నన్ను కూడా ఫుడ్ ఆర్డర్ పెట్టుకోమంటావా ప్రసాద్?